దేవుడు మనకు చేసిన ఉపకారాలు గుర్తుంచుకుందాం. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వేయొద్దురా. అంతా నీ మంచికని నమ్మాలిరా, కీడు వెనుక మేలుకై చూడాలిరా. అంతా నీ మంచికని నమ్మాలిరా, కీడు వెనుక మేలుకై చూడాలిరా. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వేయొద్దురా. పేరున్న గొప్పోళ్ళు చూస్తుండగానే లోకాన్ని విడిచేశారు. నీకన్నా చిన్నోళ్ళు వయసుండగానే మట్టిలో కలిసిపోయారు. మంచిది నీ లోపల లేకున్నా బ్రతికించి ఉంచాడు లోకంలోన. పనికొచ్చేవాడివు నువ్వు కాకున్నా కృప చూపించాడు నీ విషయంలోనూ. గమనించావా అధికమైన యేసుని ప్రేమ, కలిగున్నావా కృతజ్ఞత కాస్తంతైనా. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వేయొద్దురా. ఏ పాత్రకు ఏ రూపం సరిపోతుందో కుమ్మరికి తెలుసుంటుంది. యజమాని చిత్తానికి తల వంచింది సరైన పాత్ర అవుతుంది. నీకేది అవసరమో నీకన్నా బాగా ఎరుగున్నాడు యేసునాయన. ఏ ప్రత్యేకత నీలో లేకున్నా నిన్ను వాడుకోవాలని ఆయన తపన. నీ విశ్వాసం పెంచాలని క్రీస్తు యోచన. నీకెదురయ్యే పరీక్షలు వాటి సూచన. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వేయొద్దురా. సమస్తము తెలుసున్న సృష్టికర్తను ఎదిరించుట సృష్టికి తగునా. నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావంటూ దైవాన్ని అడగవచ్చునా. తన పిల్లల బాగోగులు తండ్రి కన్నను ఎక్కువగా నీకు తెలియనా. ఏమిచ్చుట వల్ల నీకు మంచి జరుగును, అది నీకిచ్చుటే నేరమా. నీ జీవితాన్ని ఉంచు యేసు హస్తంలోన, భయపడకుండా అనుకో ఆయన పైన. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వేయొద్దురా. అంతా నీ మంచికని నమ్మాలిరా, కీడు వెనుక మేలుకై చూడాలిరా. అంతా నీ మంచికని నమ్మాలిరా, కీడు వెనుక మేలుకై చూడాలిరా. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వేయొద్దురా.